ఒలింపిక్స్ లో తాము బస చేసే క్రీడా గ్రామంలో వసతులు సరిగ్గా లేవంటూ ఇప్పటికే చాలా మంది అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒలింపిక్ పథకంపై ఓ అథ్లెట్ పెట్టిన పోస్టు మరో వివాదానికి తెరలేపింది. పారిస్ లో కాంస్యం సాధించిన అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్ వారానికే దాని రంగు పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు పథకం తాజా ఫోటోను షేర్ చేస్తూ నాణ్యత గురించి ప్రశ్నించాడు. ఈ ఒలింపిక్ పథకాలు కొత్తగా ఉన్నప్పుడు చాలా అందంగా కనిపించాయి, కానీ దాన్ని నేను వేసుకున్నాక చెమట తగిలి కొంత రంగు మారిపోయింది. అనుకున్నంత నాణ్యతగా లేవు, కాస్త గరుకుగా మారిపోయింది, ముందు వైపు రూపు మారిపోయింది. ఈ పథకాల నాణ్యతను మరింత పెంచితే బాగుంటుంది. ఈ పథకాన్ని చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి వచ్చినట్లుగా అనిపిస్తుంది అని హ్యూస్టన్ పేర్కొన్నాడు. రంగు మారిన పథకం ఫోటోను షేర్ చేశాడు. అయితే గత వారం జరిగిన స్ట్రీట్ స్కేట్ బోర్డింగ్ లో ఈ స్కేటర్ కాంస్య పథకం నెగ్గాడు. ఇక దీనిపై పారిస్ ఒలింపిక్స్ అధికార ప్రతినిధి స్పందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు. దీనిపై చర్యలు చేపట్టామని, డ్యామేజ్ అయిన మెడల్ స్థానంలో కొత్త వాటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.